హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మొహం చాలా వెలిగిపోతుంది ఎందుకంటే మేము షాపింగ్కి వెళ్తున్నాము. అలా చూడకు, ఇంకా వెలిగిపోతుంది. సో ఈరోజు షాపింగ్లో నాతో ఉన్నది లహ్రీ, అభిజ్ఞా. గైస్ మేము ముగ్గురమే ఉన్నాము పేరుకి. సో మేము ఈరోజు షాపింగ్కి ఎందుకు వెళ్తున్నామంటే, మేము 2 వీక్స్లో నా గ్రాడ్ ఉంది. సో నా గ్రాడ్కి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం మెయిన్. దాంతోపాటు మేము ట్రిప్కి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. సో అన్నీ కలిసి వస్తాయని చెప్పి ఒకేసారి స్టార్ట్ అయ్యాం. బట్ ఒక్కరోజు షాపింగ్ అంతా కాదు, మోస్ట్లీ హాఫ్ అయితే చేస్తాము. సో ఈరోజు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. గైస్, మాకంటే అమ్మాయిలకి షాపింగ్ అంటే లోపల నుంచి వచ్చేస్తుంది. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. వస్తున్నారు వెనక. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఫ్రమ్ ది ఫస్ట్ వీడియో ఆన్వర్డ్స్ నేనైతే మిమ్మల్ని ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూడకండి ప్లీజ్ మా కోసం సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. గైస్, లెట్స్ గో. అది మా ఏమంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిచిక్ లాగా. ఎక్కడికైనా బయటకు వస్తే మాకు ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ ఫుడ్ పడిందే బండి కదలదు, పాట వేయందే అసలు స్టీరింగ్ వెళ్ళదు అన్నట్టు. ఫస్ట్ అయితే పాటతో స్టార్ట్ చేస్తాం బయటకు వస్తే, దెన్ ఫుడ్ అనమాట. తినేసి వచ్చినా కూడా స్టిల్ మాకు బయటకు వచ్చినప్పుడు ఫుడ్ వేసి పొట్లో అప్పుడు షాపింగ్ స్టార్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ మాల్ దగ్గరే ఉన్నాం మేము. బట్ ఇక్కడ టాకో బెల్ ఉంటే అక్కడ ఫుడ్ అయి తీసుకుంటున్నాం. వీళ్ళు వెళ్ళారు తీసుకోవడానికి. బికాజ్ నాకు అంత ఆకలి లేదు. నేను బిర్యానీ తిన్నాను, కొంచెం లేట్గా తిన్నా. నాకు ఒక కోక్ కావాలి అని చెప్పాను. సో వీళ్ళు ఏదైనా టాకోస్ ఏమైనా తెచ్చుకుని తింటారనుకుంటా. అది ఫస్ట్ ఏదన్నా స్టార్ట్ అయ్యేది ఫుడ్తోనే. మాకు ఎట్లా ఉంటుంది అంటే, డ్రైవింగ్ సీట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంటే వెళ్ళాలని, మాకేమో ఫుడ్ ఏంట్రా మేము వెనక్కి కూర్చొని వస్తామని. సో మా లరీ ఫుడ్తో అయితే స్టార్ట్ చేసింది. నేనైతే ఓన్లీ కోక్ అనమాట, నేను ఫుడ్ తినేవా. సో గైస్, మా వాళ్ళు అయితే ఫుడ్ అయితే తెచ్చేసుకున్నారు. ఫుల్గా పొట్టలో ఫుడ్ వేసేసి షాపింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. టైం ఎంత అయింది? 6 అయిందా? ఇంట్లో తిన్నావా? నేను బిర్యానీ తిన్నా, కొంచెం లేట్గా తిన్నా డిన్నర్ నేను యాక్చువల్లీ. సో అవును, మనం లేట్ డిన్నర్ లంచ్. సారీ గాయస్, నేను లేట్ లంచ్ తిన్నాను. ఇప్పుడు మా ఊర్లో 6 అయింది, 9 అయినా ఇట్లా ఉంటుంది, చీకటి పడదు ఏం పడదు. మాల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడు ఎక్కడ షాపింగ్ అనేది చించుతున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పటికి ఇది 100సారి మేము ఈ మాల్కి రావడం. ఏ షాప్లోకి వెళ్ళినా అందరు మమ్మల్ని గుర్తుపడతారు, ఎన్నిసార్లు వస్తారా నాయన అని చెప్పి. సో అందుకే మెల్లగా వెళ్ళని షాప్లోకి వెళ్ళి షాప్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరు గుర్తుపట్టని షాప్లోకి వెళ్ళి షాప్ చేద్దాం అనుకుంటున్నాం. మా సిస్టర్ ఇది. హాయ్ చెప్పు. సో గాయస్, నేనైతే ఫిట్టింగ్ రూమ్కి అయితే వచ్చేసాను. నేను కొన్ని అవుట్ఫిట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో అవి నేను మీకు చూపిస్తాను. ప్రెజెంట్ నేనున్న అవుట్ఫిట్ అయితే ఇది. సో నేను ఒక ఫ్రాక్, ఒక సూట్ అండ్ అనదర్ ఫ్రాక్ అండ్ అనదర్ షర్ట్ అయితే నేను చూస్ చేసుకున్నా. లెట్స్ సీ వీటిలో ఏదైతే నచ్చిద్దో అవి మట్టికి తీసుకుందాము. యాక్చువల్లీ నేను గ్రాడ్కి ఫస్ట్ నుంచి సూట్ అనే ఉన్నాను. సో నేను సూట్ తీసుకోవాలని నేను సూట్స్ అయితే ట్రై చేసాను. బట్ అది కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు, కొంచెం లూజ్ ఫిట్టింగ్ ఉంటుంది. సో దట్స్ వై నేను ఆప్షన్ మారాను. అండ్ ఫ్రాక్ ట్రై చేశాను, కొన్ని ఫ్రాక్స్ ట్రై చేశాను, కొన్ని షర్ట్స్ ట్రై చేశాను. అట్లా ట్రయల్ రూమ్లో అట్లా సాగుతుంది. ఇంకా నాకు అనదర్ వన్ ఈ షర్ట్ తీసుకున్నా గాయ్స్, నాకైతే చాలా నచ్చింది. వై నాట్ ఫ్రాక్స్ వేసుకోవాలి, గ్రాడ్కి షర్ట్ వేసుకోవచ్చు కదా, చాలా బాగుంది. సో అనదర్ షర్ట్ ఇది అయితే తీసుకున్నా, ఫార్మల్ షర్ట్. దీని కింద కొంచెం ట్రౌజర్స్, ప్యాంట్స్ లాగా ఏమైనా సెట్ చేసుకున్నాం అని. లెట్స్ సీ గైస్. సో ఇది ఎన్ని ఆప్షన్స్లో మనకి 2 నచ్చినాయి. లెట్స్ సీ గాయస్. మేము ఆల్మోస్ట్ షాపింగ్ అయితే ర్యాప్ చేసాం. బట్ ఆ బ్లూ కలర్ ఫ్రాక్ నాకు సైజ్ చాలా పెద్దది అయిపోయింది. సో చిన్నది ఇమ్మని చెప్పి పంపించాను. సో మేము
టైర్డ్ అయిపోయాం గైస్. ఏం టైర్డ్ అయ్యాం హాఫ్ అన్ అవర్ కూడా చేయలేదు షాపింగ్. ఎప్పుడమ్మా మనం హాఫ్ అన్ అవర్ అయినా చేసామా షాపింగ్? నేను టైర్డ్ అయిపోయాను అనలేదు. ఏ గైస్ నేనైతే ఈ షర్ట్ మీదకి ఈ స్కర్ట్ అయితే తీసుకున్నా. బట్ ఎక్కడో కొంచెం మ్యాచ్ అవ్వలేదు, టూ ఫార్మల్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ నాకైతే నచ్చింది. లెట్స్ సీ అనదర్ ఆప్షన్స్. కొంచెం స్కర్ట్ మోడల్ అయినా మార్చుదామా అని చెప్పి లెట్స్ సీ. ఇప్పుడు నేను చూపించే స్టోర్ పేరు నేమ్ ఆల్మా అనమాట, ALMA. ఇది సాగ్రెస్ మాల్లో ఉంది. కొంచెం మైమీలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఇది మా ఫేవరెట్ స్టోర్, ఎందుకంటే దీంట్లో చాలా అవుట్ఫిట్స్ కలర్ఫుల్గా స్టైల్గా కొంచెం గర్ల్స్కి బాగుంటాయి. అండ్ మా లహరి ఒక అవుట్ఫిట్ ట్రై చేసింది. సో అన్నీ ఇట్లా ఉంటాయి అనమాట. అందుకే మాకు ఆల్మా అంటే చాలా ఇష్టం. వెళ్ళిన ప్రతిసారి ఏది నచ్చినా, కొత్త మోడల్ ఏదైనా వచ్చినా తీసుకుంటా. అండ్ నా ఫ్రెండ్ విఘ్నేష్ నాకు కొంచెం అదొక కొండ జాతికి సంబంధించిన టోపీ ఒకటి పెట్టి ఏడిపిస్తున్నాను. సర్లో వై నాట్, ఏడిపించే బదులు మనల్ని ఫన్ చేసుకుంటే కొంచెం ఇది ఉంటుందని అట్లా స్టార్ట్ చేశా. సో గాయస్ అక్కడ తీసిన దాంట్లో ఒక షర్ట్ తీసుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఇదొక సెట్ అదొకటి ట్రై చేయబోతున్నా. ఇట్లా ఏదైనా నచ్చితే దాన్ని బట్టి తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా. గాయస్ నన్ను నేను కామెడీ చేసుకోవడంలో ఇది ఫస్ట్ టైం కాదు. ఇది లంబు జంబు, ఇదైతే సెట్ అవ్వాలి. బట్ నాకు టాప్ అయితే చాలా నచ్చింది. సేమ్ ఫ్రాక్ స్టైల్, షార్ట్ ఫ్రాక్ స్టైల్ నేను ఒక 4-5 కలర్స్ చూస్ చేసుకుని రిపీట్లో ఒకదాని తర్వాత ఒకటి ఆ కలర్ సేమ్ కలర్స్ ట్రై చేసి లాస్ట్కి ఒకటైతే ఫైనలైజ్ చేసుకున్నాను. కానీ ఏ కలర్ బాడీకి సూట్ అవుతుందా అని చెప్పి అందుకే నేను 1, 2, 3 ఇన్ని ఆప్షన్స్ అయితే చూస్ చేసుకున్నా. సో యా, అమ్మాయిలకి ఆబ్వియస్లీ ఒకటి నచ్చదు కాబట్టి ఒకదాన్నే ఒక 2, 3 గైస్. ఫైనల్లీ నేను ఒక ఫ్రాక్ అయితే కొనుక్కున్నాను. ఏ ఫ్రాక్ కొనుక్కున్నాను రోజు చూదురు కానీ ఇప్పుడైతే రివీల్ చేయను. ఆల్మోస్ట్ షాపింగ్ ఫినిష్. యా, మాల్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. సో గైస్ వెల్కమ్ బ్యాక్. డే 2 ఆఫ్ షాపింగ్ ఫర్ ఆర్ గ్రాడ్ అండ్ ట్రిప్ అనుకోవచ్చు. యాక్చువల్లీ మొన్న వెళ్ళిన రోజు ఒక ఫ్రాక్ తీసుకున్నాను. చాలా ఫ్రాక్స్ ట్రై చేసాను, బట్ ఒకటి తీసుకున్నా అండ్ ఒక షర్ట్ తీసుకున్నా. ఈరోజు ఏంటంటే అన్నీ తీసుకున్నాం కానీ శాండిల్స్ తీసుకోలేదు, అదొకటి. అండ్ యా, కొంచెం రెస్ట్ ఆఫ్ ది షాపింగ్ అయితే ఉంది. చూడాలి. ఇప్పుడే నిద్రలేసి రెడీ అయ్యేసరికి బర్రె గొంతులో ఉంది. లెట్స్ డూ సమ్ వాయిస్ ఎక్సర్సైజెస్. మా ఇంట్లో డాక్టర్ ఉందన్నమాట. డాక్టర్, కొన్ని వాయిస్ ఎక్సర్సైజెస్ చెప్తారా? వాయిస్ ఎక్సర్సైజెస్ చెప్పు అంటున్నా అంట. వావ్, అమ్మాయిలకి అది మంచి ఎక్సర్సైజ్. యా గైస్, సో అది వాయిస్ ఎక్సర్సైజెస్. అమ్మాయిలందరూ చూడండి. అండ్ తల ఒక గదిలో, తల ఒక దారిలో ఒకరు రెడీ అవుతున్నారు. అందరం రెడీ అయితే స్టార్ట్ అవుతాము. ఈరోజు శాండిల్స్ అండ్ కొంచెం ట్రిప్కి కొన్ని డ్రెస్సెస్ తీసుకోవాలి, దానికి కూడా వెళ్తున్నాం. శాండిల్స్ తీసుకుందామని వచ్చాను. అండ్ ఒక శాండిల్ అయితే నా లెగ్స్కి ఉన్నాయి, బట్ చూపిస్తాను మీకు నేను. అమ్మా ఒక సెకండ్, 1 minute. సో నేను ఏదైతే చూసాను, బట్ నా కాళ్ళకి అంత బాగున్నట్టు అనిపించట్లేదు. లెట్స్ చేంజ్. గాయ్స్, నేను మొత్తం ఫిల్టర్ చేసి నేనైతే ఒక క్యూట్ ఫ్రాక్, ఇంకొక క్యూట్ ఫ్రాక్, ఇదొక ఫ్రాక్ అండ్ బ్యాక్ సైడ్ ఇంకొక ఫ్రాక్, ఈ 3 అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడైతే ట్రైల్ అయిపోతున్నాను. లెట్స్ సీ. సో గాయ్స్, నేను తీసుకున్న 4 ఫ్రాక్స్లో నాకైతే ఈ ఫ్రాక్ నచ్చింది. మిగతా ఏమీ నాకు అంత సూట్ అయినట్టు అనిపించట్లేదు. సో మనం ఈ ఫ్రాక్ తీసుకుని అయితే వెళ్దాం.
చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయా. ఫేస్లో ఇంత ఫ్రెష్ లుక్ ఉన్నా బట్ ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఫిల్టర్ చేసి ఒక 3 pairs చూసి సెలెక్ట్ చేసుకుని కొనుక్కున్నాము. అండ్ నా గ్రాడ్కి శాండిల్స్ కూడా అయిపోయింది. అండ్ మా సిస్టర్ కూడా చాలా టైర్డ్ అయిపోయింది. బట్ లహరి వాళ్ళు ఇంకా క్యూలోనే ఉన్నారు, బిల్లింగ్ క్యూలో. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనలీ మా గ్రాడ్ అండ్ ట్రిప్ షాపింగ్ అయితే ఎండ్ అయిపోయింది. 2 daysలో ఖతం చేసేసాం. వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆర్ యూ ప్రౌడ్? యా, షీస్ ప్రౌడ్. సో మేము షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి రీచ్ అయిపోయాం. అండ్ ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. బయట తిందాం అనుకున్నాం కానీ మాకు రోజు బయట అంటే కష్టం కాబట్టి ఈరోజు బడ్జెట్ ప్లానింగ్ వల్ల చేసిన ఖర్చుల వల్ల షాపింగ్లో ఇంటికి వచ్చి కష్టపడి వంట చేసుకుంటున్నాం. యా గైస్, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. నేను ఇంక మిమ్మల్ని ఏం అడగను, ఓన్లీ సబ్స్క్రైబ్. ప్లీజ్. See you guys in the next vlog. Bye.